గోరంట్ల మాధవ్పై ఎస్పీకి కురమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. శ్రీశైలంలోని కురమ సంఘం సత్రంను దౌర్జన్యంగా ఆక్రమించారని, గోరంట్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోరంట్లపై ఢిల్లీకి వెళ్లి స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గోరంట్లకు లోక్సభ సభ్యత్వం తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లోపల పోయి ఫోటో నా పేరు కోశిక శ్రీనివాసరావు, శ్రీ శ్రీ వీరప్ప స్వామి సదనం చైర్మన్, శ్రీశైలం కుర్మ సత్రం. మేమంతా మా వీరప్ప స్వామి సదనం కమిటీ కార్యవర్గం సభ్యులం. మేము సందర్భం ఏంటంటే ఈ పత్రికా సమావేశం సందర్భం ఏంటంటే గోరంట్ల మాధవ్ అనే ఎంపీ, ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ గారు, పూర్వ సామాజిక వర్గం చెందిన వ్యక్తి వీరప్ప స్వామి సదనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. 2023 అక్టోబర్ 11వ తారీఖు ఒకసారి 300 మంది తీసుకొచ్చి హస్తగతం చేసుకోవడానికి వస్తే మేము అందరం మా అడ్వకేట్ల ఆధ్వర్యంలో వాళ్ళకు సమస్య చెప్పి, కేసుల వివరాలు చెప్పి తిరిగి సంజాయించి పంపించడం అది జరిగింది. మళ్ళీ మొన్న 29వ తారీఖు నాడు వాళ్ళు ఒక దాదాపు 30 మంది మా వీరప్ప స్వామి సత్రం పూర్వసత్రంకి వచ్చి మెయిన్ గేట్ల తాళాలు, ఆఫీసు మెయిన్ డోర్ తాళాలు బగలగొట్టి సత్రాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్ శ్రీశైలంలో కంప్లైంట్ కూడా చేశాము. ఈఓ గారు కూడా చెప్పాము. దేవస్థానం చైర్మన్ కూడా కంప్లైంట్ చేసినాం కూడా ఎటువంటి సత్వర చర్యలు తీసుకోలేదు. వాళ్ళు లీగల్గా ఏముందో మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నంద్యాల ఎస్పీ గారికి దగ్గరికి కూడా ఎందుకు వచ్చినామంటే మన గోరంట్ల మాధవ్ గారు మమ్మల్ని చర్చలుగాని పిలిచిండి. నిన్న పొద్దున 11 గంటలకు పిలిచి మా అందరిపైన వాళ్ళ అంచులతో మా మీద దాడికి ఉసిగొలిపినాడు. మీరు మాకు సత్రం ఇచ్చి వెళ్ళిపోండి, లేదంటే మీరు శ్రీశైలం దాటి వెళ్ళలేరు, మీ ప్రాణాలతో మీరు హైదరాబాద్ పోరని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. మేము కూడా గోరంట్ల మాధవ్ మీద లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాము. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి, అన్ని వర్గాలకు ఒకే దృష్టిలో చూడాల్సిన వ్యక్తి, మన కులానికి కూడా పెద్ద మనిషి లెక్క ఉండి తప్పకుండా సరిదిద్దాల్సిన వ్యక్తి మా కుర్మ సంఘానికి సంబంధించిన శ్రీశైలంలోని వీరప్ప స్వామి సత్రాన్ని బలవంతంగా లాక్కొని మా సిబ్బందిని బయటికి తోలాడు. పారదోలడం, మా కమిటీ సభ్యులను కూడా బెదిరించి మాతో చూస్తానని ఆయన చెప్పడం చాలా మందిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మన గోరంట్ల మాధవ్ గారి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీరప్ప స్వామి సదనం దాతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, గర్హిస్తూ ఉన్నారు. నా పేరు కోశిక శ్రీనివాసరావు.